మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎల్ఐసి ఆఫీసు ముందర గురువారం ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆధ్వర్యంలో గేటు మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 1 అక్టోబర్ 2024 నుంచి సంస్థలు అమలు అయ్యే వరకు ఐఆర్డీఏ నూతన విధానాలు వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తూ పాలసీదారులు ప్రీమియంపై జీఎస్టీని తొలగించాలని, పాలసీదారులు లోన్ ఇంట్రెస్ట్ను తగ్గించాలని, ఏజెంట్ కమిషన్ పాత పద్ధతిని కొనసాగించాలని, అతి త్వరలో మా యూనియన్ సెంట్రల్ కమిటీని చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. ఈ మీటింగ్ కు సంస్థ యొక్క ఉద్యోగ సంఘాలు వారి యొక్క సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్లకు మా ఉద్యోగ సంఘాల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి బ్రాంచ్ ఏజెంట్ నాయకులు, ఉద్యోగ సంస్థ నాయకులు పి రాజాబాబు రెడ్డి, తిరుపతి మహేష్, రంగు రాజేశం, తిరుపతి రెడ్డి, శివరంజన్, గోపి చరణ్, వి వెంకటేశ్వర్లు, ముత్త రమేష్, లక్ష్మీనారాయణ, సుధాకర్, రాజు, శ్రీనివాస్ ఏజెంట్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తగ్గించిన కమిషన్ రేట్లను వెంటనే పునరుద్ధరించాలి. ఐఆర్డీఏ మొండి వైఖరి నశించాలి. ఐఆర్డీఏ మొండి వైఖరి నశించాలి. ఎల్ఐసి ఉద్యోగ ఏజెంట్ల ఐక్యత. ఎల్ఐసి ఉద్యోగ ఏజెంట్ల ఐక్యత. ఎల్ఐసి ఉద్యోగ ఏజెంట్ల ఐక్యత. ఏఓఐ జిందాబాద్. ఏఓఐ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఏఓఐ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ఏఓఐ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్. ప్రయోజనాలకు కూడా భంగకరంగా పరిణమిస్తుంది. పార్లమెంటు లెక్కల ప్రకారమే దేశవ్యాప్తంగా బీమా విస్తరణ అనేది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇప్పటికి కూడా ప్రజల్లో జరగాల్సిన రీతిలో ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారతదేశంలో బీమా విస్తరణ చాలా తక్కువగా ఉంది. దానికి అనేక కారణాలున్నాయి. అలాంటి పరిస్థితులలో ప్రజల్లో బీమా విస్తరణ మరింత పెరగడానికి, ప్రజలు మరింతగా బీమా పాలసీలు తీసుకురావడానికి వారిని ప్రోత్సహించే రీతిలో ప్రభుత్వ చర్యలు ఉండాల్సిన నేపథ్యంలో తాజాగా దీని మీదనే ఆధారపడి బతుకుతున్న ఏజెంట్ల ఆదాయాన్ని దెబ్బకొట్టే రీతిలో కమిషన్ రేట్లను తగ్గించడం అనేది ఏ రకంగా చూసినా కూడా ఎల్ఐసి పనితీరును దెబ్బతీసి ఎల్ఐసిని అంతిమంగా తీయడానికి పనికొచ్చే చర్యగా, ప్రైవేటు కంపెనీలకు ఉపయోగపడే చర్యగా దీన్ని తక్షణం విరమించుకోవాలి. మన ఏజెంట్ మిత్రులు కోరుకుంటున్నట్టుగా నేటి గడ్డు పరిస్థితుల్లో మరింతగా కమిషన్ రేట్లను పెంచి మరింతగా ఏజెంట్లను ఉత్సాహపరిస్తే తప్ప బీమా విస్తరణ అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి. ఏజెంట్ల కమిషన్ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. మరింతగా ఏజెంట్లకి మెరుగైన సౌలతుల్ని, సౌకర్యాలను అందించడం ద్వారా, వారిని ప్రోత్సహించడం ద్వారానే ఎల్ఐసి సంస్థ మనుగడ ఆధారపడి ఉంటుందని, వారు చేపట్టిన ఈ న్యాయ పోరాటంలో ఉద్యోగులందరం కూడా చివరికంటా ఉంటామని, ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఈ పోరాటాన్ని తుదిగా తీసుకెళ్లాలని, అంతిమ విజయాన్ని సాధించాలని, తద్వారా ఏజెంట్లందరి ప్రయోజనాల రక్షణ కోసం నిలబడాలని కోరుకుంటూ రాబోయే ఐక్య పోరాటాలకి మేము